హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో జరగనున్న ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ గురించి అతి ముఖ్యమైన ప్రశ్నలండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి తయారు చేసి ఇవ్వడం జరిగింది. మీరు కనుక ఇవి చదివితే 100% స్కోర్ చేసే అవకాశం ఉందండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. స్కిప్ చేయకుండా చూడండి. మొదటి ప్రశ్న, భారత్లో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది? కింద ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ గిర్ నేషనల్ పార్క్, ఆప్షన్ బి బందీపూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఆప్షన్ సి నాగార్జున శ్రీశైల్యం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఆప్షన్ డి దండకారణ్యం. క్వశ్చన్ ఇంకొకసారి చూసినట్టయితే, భారత్లో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏదని అడిగాడండి. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మీకు గనక ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి బందీపూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అండి. రెండవ ప్రశ్న, కింది వాటిలో సరికానిది ఏదని అడిగాడండి. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఏనుగులకు సంబంధించిన ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను 1992లో ప్రారంభించారు. ఆప్షన్ బి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రకారం ఏనుగులు ఉండే ప్రాంతాన్ని గ్రీన్, ఎల్లో, రెడ్ అని 3 ప్రాంతాలుగా విభజించారు. ఆప్షన్ సి భారతదేశంలో అతివేగంగా అంతరించిపోతున్న తాబేళ్ల జాతి ఆలివ్ రెడ్లే తాబేళ్లు. ఆప్షన్ డి ఆపరేషన్ కార్పెట్ సి టర్టిల్ అనే కార్యక్రమాన్ని 1975లో ప్రారంభించారు. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే సరికానిదే అని అడిగాడండి. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఏ ఏనుగులకు సంబంధించిన ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను 1992లో ప్రారంభించారు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రకారం ఏనుగులు ఉండే ప్రాంతాన్ని గ్రీన్, ఎల్లో, రెడ్ అని 3 ప్రాంతాలుగా విభజించారు. ఆప్షన్ సి భారతదేశంలో అతివేగంగా అంతరించిపోతున్న తాబేళ్ల జాతి ఆలివ్ రెడ్లే తాబేళ్లు. ఆప్షన్ డి ఆపరేషన్ కార్బెట్ సి టార్టిల్ అనే కార్యక్రమాన్ని 1975లో ప్రారంభించారు. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశంలో అతివేగంగా అంతరించిపోతున్న తాబేళ్ల జాతి ఆలివ్ రెడ్లే తాబేళ్లు. ఇది సరికానిదమ్మా. మూడవ ప్రశ్న, భారతదేశంలో మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ చంద్రప్రభ నేషనల్ పార్క్లో, ఆప్షన్ బి జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్లో, ఆప్షన్ సి ఖజరంగా నేషనల్ పార్క్లో, ఆప్షన్ డి ఘనా పక్షి సంరక్షణ కేంద్రంలో. క్వశ్చన్ ఇంకొకసారి చూసినట్టయితే, భారతదేశంలో మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించారని అడిగాడండి. కింద ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. చంద్రప్రభ నేషనల్ పార్క్లో, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో, ఖజరంగా నేషనల్ పార్క్లో, ఘనా పక్షి సంరక్షణ కేంద్రంలో. ఆన్సర్ ఆప్షన్ బి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. నాలుగవ ప్రశ్న, కింది జతల నుంచి సరైన సమాధానాన్ని కనుగొనండి. కిందని ఆప్షన్ ఇచ్చాడండి. 1 బాబుల్ ముండ్ల అడవులు, 2 వేప సతత హరితన్యాలు, 3 పైన్ ఉష్ణమండల అడవులు, 4 టేకు ఆకురాల్చే అడవులు. సరైన జవాబు లేదా జతలను ఎంపిక చేయండి. ఆప్షన్ ఏ 1, 2, ఆప్షన్ బి 1, 3, ఆప్షన్ సి 2, 3, ఆప్షన్ డి 1, 4. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి 1 మరియు 4. 1 బాబుల్ ముండ్ల అడవులు, 4 టేకు ఆకురాల్చే అడవులు. 5వ ప్రశ్న, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జాతీయ పార్కుల సంఖ్య అధికం? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి జమ్మూ కాశ్మీర్. క్వశ్చన్ ఇంకొకసారి చూసినట్లయితే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జాతీయ పార్కుల సంఖ్య అధికమని అడిగాడండి. నాకు తెలిసి మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది. కింద ఆప్షన్ ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్ లేదా మధ్యప్రదేశ్ లేదా రాజస్థాన్ లేదా జమ్మూ కాశ్మీర్. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్ అండి. 6వ ప్రశ్న, కింది వాటిలో దేని నుండి ప్రధానంగా గట్టి కలప లభిస్తుంది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ 1
వెడల్పాటి ఆకుగల సతత హరిత అడవులు. 2 వెడల్పాటి ఆకులు గల ఆకురాల్చే అడవులు. 3 సతత హరిత శృంగాకారపు అడవులు. 4 సూది మొన ఆకారపు ఆకులు గల ఆకురాల్చే అడవులు. కింద ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. 1 మరియు 3, బి 1, 2, 3, సి 1, 2, డి 1, 2, 3, 4. మీకు ఆన్సర్స్ తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2. 1 వెడల్పాటి ఆకుగల సతత హరిత అడవులు. 2 వెడల్పాటి ఆకుగల ఆకురాల్చే అడవులు. 7వ ప్రశ్న, వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు తీసుకున్నారు? కిందన ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ 1982, ఆప్షన్ బి 1952, ఆప్షన్ సి 1962, ఆప్షన్ డి 1972. క్వశ్చన్ ఇంకొకసారి పరిశీలించినట్లయితే వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు తీసుకున్నారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఈ ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది, నేను ఈజీ క్వశ్చన్లు అడుగుతున్నాను. ఆన్సర్ ఆప్షన్ డి 1972. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని 1970లో తీసుకొచ్చారండి. 8వ ప్రశ్న, భారతదేశంలో అధికంగా విస్తరించిన అడవులు. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ ఉష్ణమండల అర్ధర ఆకురాల్చే అడవులు. ఆప్షన్ బి ఉష్ణమండల అనార్ద్ర ఆకురాల్చే అడవులు. ఆప్షన్ సి ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. ఆప్షన్ డి సమశీలత సతత హరిత అరణ్యాలు. క్వశ్చన్ ఇంకొకసారి పరిశీలించినట్లయితే భారతదేశంలో అధికంగా విస్తరించిన అడవులు ఏమని అడిగాడండి. కింద ఆప్షన్ ఇచ్చాడు. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ ఉష్ణమండల అర్ధ ఆకురాల్చే అడవులు. భారతదేశంలో అధికంగా విస్తరించున్న అడవులు ఏమని అడిగితే ఆప్షన్ ఏ అండి, ఉష్ణమండల అర్ధ ఆకురాల్చే అడవులు. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని పూర్తిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 9వ ప్రశ్న, భారతదేశంలోని అడవుల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఎంత శాతం? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ 53%, ఆప్షన్ బి 23%, ఆప్షన్ సి 10%, ఆప్షన్ డి 80%. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. నేను టైం కూడా ఇస్తున్నాను మీరు కామెంట్ చేయడానికి. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ 53%. భారతదేశంలోని అడవుల్లో రిజర్వ్ ఫారెస్ట్ 53% ఉందండి. 10వ ప్రశ్న, భారతదేశంలో సామాజిక అడవుల కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ 1990, ఆప్షన్ బి 1997, ఆప్షన్ సి 1962, ఆప్షన్ డి 1982. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా చూడండి. భారతదేశంలో సామాజిక అడవుల కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? కింద ఆప్షన్లు ఇచ్చాడు. ఆన్సర్ ఆప్షన్ డి 1982. భారతదేశంలో సామాజిక అడవుల కార్యక్రమం 1982లో ప్రారంభించారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.